హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ అండ్ ట్రేడర్స్. నేను ఎన్పిఓలో ఒక ట్రేడ్ తీసుకున్నా 14th ఫెబ్. ఎలా తీసుకున్నా, ఏ బేసిస్లో తీసుకున్నా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా చూడండి గైస్. నేను స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నా, మనకి టార్గెట్ ఎంత ఇచ్చి, ఇది పెద్ద ట్రేడ్ గైస్. ఇది అనేది నేను మిస్ అయిపోయా. ఎలా మిస్ అయిపోయా ఏంటి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? ఫస్ట్ నేను 4 అవర్స్లో చూసుకున్నా గైస్, మార్కెట్ ఎలా ఉంది, మనకి బుల్లిష్ ఉందా బేరిష్ ఉందా అని. అలాగే మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ కూడా నేను డ్రా చేసుకున్న 4 అవర్స్‌లో. ఇక్కడ 4 అవర్స్‌లో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడికెళ్ళి మళ్ళీ మార్కెట్ రిజెక్షన్ తీసుకున్నా. అక్కడ ఒక రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నా. అలాగే నేను ఇక్కడ ఒక సపోర్ట్ డ్రా చేసుకున్నా. తర్వాత 1 అవర్‌లో చూసుకున్నా గైస్. 1 అవర్‌లో నేను ఇక్కడ ఒక సపోర్ట్ డ్రా చేసుకున్నా. అలాగే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ మనకి 1 అవర్‌లో. తర్వాత 15 మినిట్స్ చూసుకున్నా గైస్. ఇది వీడియో రికార్డ్ అయింది గైస్. అది మళ్ళీ సేవ్ కాలేదు. అందుకు నేను మళ్ళీ రికార్డ్ చేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా, ఓకేనా? ఇక్కడ చూడండి గైస్, 15 మినిట్స్‌లో మనకి మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంది. అందుకని నేను పుట్ సైడ్ ఇక్కడ ప్లాన్ చేసుకున్నా గైస్. అలాగే మనకి ఫిబొనాచి రిట్రేస్‌మెంట్‌లో 50% నుండి మనకి 0.61 దగ్గర నుండి మనకి రిజెక్షన్ తీసుకుంటుంది చూడండి. అక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటదని నేను పుట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. చూడండి, అక్కడ నుండి 50% నుండి రిజెక్షన్ తీసుకుంటుంది మనకి. 0.61 దగ్గర నుండి ఫిబొనాచి రిట్రేస్‌మెంట్‌లో మనకి. అందుకని నేను పుట్ సైడ్ అనేది ప్లాన్ చేద్దాం అనుకున్నా. అలాగే నేను 5 మినిట్స్‌లో ఇక్కడ ఒక సపోర్ట్ డ్రా చేసుకున్నా. ఈ సపోర్ట్ అనేది బ్రేక్ అయితే ఇక్కడ హారిజాంటల్ లైన్ కూడా ఉంది చూడండి. ఇది బ్రేక్ అయితే నేను సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేద్దాం అనుకున్నా. స్టాప్ లాస్ వచ్చి నేను క్యాండిల్ హైనే పెట్టుకొని ఇక్కడ నుండి నేను సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేద్దాం అనుకున్నా. అలాగే 1 మినిట్‌లో చూసుకున్నా గైస్. ఇది బ్రేక్ అయిందని నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నా. హారిజాంటల్ లైన్. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా ఉంది చూడండి గైస్. ఈ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసి మనకి సెల్లింగ్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉన్నది. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నా. అలాగే మనకి పైన కూడా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నా. నా స్టాప్ లాస్ వచ్చి 3 పాయింట్స్ పెట్టుకున్నా గైస్. మనకు టార్గెట్ వచ్చేసి పెద్దదుంది. కింద వరకు పెట్టుకున్నా టార్గెట్ వచ్చేసి. బట్ మనకి అక్కడే ఎగ్జిట్ అయింది మార్కెట్. నేను స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ చేసుకున్నా గదా! స్టాప్ లాస్ ట్రైలింగ్ చేసుకుంటా వస్తాను. నేను స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకున్నా. ఆ గ్రీన్ క్యాండిల్ ఉంది చూడండి గైస్. ఆ గ్రీన్ క్యాండిల్ మన స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యి మనకి మార్కెట్ అనేది కిందకి పడింది. పెద్ద టార్గెట్ మిస్ అయిపోయా. ఆల్మోస్ట్ లేకపోతే మనకి $30 ప్రాఫిట్ వచ్చేది. మనం యూజ్ చేసిన క్యాపిటల్ కూడా 8,000 క్యాపిటల్. బట్ ఆ క్యాండిల్‌లో మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయి కిందకొచ్చేసింది మార్కెట్. ఈ ట్రేలో నాకు ఆల్మోస్ట్ $10 ప్రాఫిట్ గైస్. అలాగే నేను 13థ్ ఫెబ్ కూడా $10 ప్రాఫిట్. అలాగే 12 ఫెబ్ మనకి $13 ప్రాఫిట్. ఎంట్రీ ప్రైస్ చూసుకోండి గైస్. 2081 దగ్గర మనం ఎంట్రీ అయ్యాం లిమిట్ ప్రైస్‌లో పెట్టుకొని.
ఇక్కడ మనం ఎంట్రీ అయ్యాం. నేను స్టాప్ లాస్ అనేది బయటన పెట్టుకున్నా. ఎగ్జిట్ వచ్చేసరికి మనకి 2076 దగ్గర మనకి ఎగ్జిట్ అయింది. ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది గదా! ఇక్కడనేది మనకి ఎగ్జిట్ అయిపోయింది. చూడండి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా! ఇక్కడ మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యి మనకి మార్కెట్ అనేది కిందకి పడింది. నేను ఈ ట్రేడ్‌కి యూజ్ చేసిన క్యాపిటల్ 8,000 క్యాపిటల్ గైస్. మనకి ఆల్‌మోస్ట్ ప్రాఫిట్ వచ్చేసి $10 వచ్చింది. మనకి టార్గెట్ అనేది పెద్దదుంది. బట్ మనకి ఆడ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయి మార్కెట్ అనేది కింద పడింది. లేకుంటే మనకి $30 ఏమో ప్రాఫిట్ వచ్చేది. ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నేను ట్రేడ్స్ ఎలా తీసుకుంటున్నా, ఏ బేసిస్‌లో తీసుకున్నా, సపోర్ట్, రెసిస్టెన్స్ ఎలా డ్రా చేసుకుంటున్నా అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే గైస్. బై గైస్. టేక్ కేర్.